ఏ దేశంకి వెళ్ళి చూసినా, ఆస్ట్రేలియా కానివ్వండి, ఎక్కడికి ఇంగ్లాండ్ కానివ్వండి, ఎక్కడికి వెళ్ళి చూసినా, యూరప్ ఎక్కడికి వెళ్ళినా కూడా అన్ని రంగాల్లో మన వాళ్ళు ముందంజలో ఉన్నారు. ఇవాళ దురదృష్టవశాత్తు ఏది పాపానికి ఉంది దాన్ని మనం తర్ఫీదు చేసి వాళ్ళకి సరైన విద్యని, పరికరాలని మనం ఏమే మా హిందూపురంలో మేము కంప్యూటర్లు అన్నీ పంచి పెడుతూ ఉన్నాం. మేము ఇప్పటికీ ప్రతిపక్షంలో ఉండి. ఆసుపత్రి ఉంది మాది, ప్రభుత్వ ఆసుపత్రి, బ్రహ్మాండంగా దాన్ని కార్పొరేట్ ఆసుపత్రి స్థాయికి తీసుకెళ్ళాం. దాన్ని MCA పెట్టాం, MCH మదర్ అండ్ చైల్డ్ హెల్త్ పెట్టాం. అక్కడ 23 కోట్లు పెట్టి బ్రహ్మాండంగా 12 డయాలసిస్ యూనిట్లు పెట్టాం. ఒక్కొక్క యూనిట్కి ఒక్కొక్క టీవీ కూడా పెట్టాం. ఎందుకంటే ఒక 4 గంటల 5 గంటల ప్రక్రియ అది. ఆడికి పిచ్చెక్కిపోతుంది క్లాస్ట్రోఫోబియా. అదే గదిలో అక్కడే పడి ఉండి ఆడికి ప్రతి వాళ్ళకి ఒక టీవీ కూడా సదుపాయం కలగజేసాం. ఇవాళ మనం వెళ్ళా ఆసుపత్రికి, అది పశువుల కొట్టాలో ఉంది, కుక్కల పందులు తిరుగుతున్నాయి అక్కడ లోపల. కన్సర్న్ మినిస్టర్ని కూడా అడిగా, ఒకసారి మా వెటర్నిటీ హాస్పిటల్కి రండి అని. వెటర్నిటీ ఏంటి, ప్రభుత్వ ఆసుపత్రి కదా అండి. వస్తుంది ప్రభుత్వ ఆసుపత్రి, వెటర్నిటీ ఆసుపత్రి ఇప్పుడు ఒకసారి చూడండి వెళ్ళి అని. అలా ఉంది ఇవాళ. ఒకప్పుడు రామారావు వల్ల తెలుగువారి ఉనికి ప్రపంచానికి తెలిస్తే, ఇవాళ అప్పుడు చంద్రబాబు నాయుడు గారి ద్వారా తెలుగువాడికి ఒక ఆత్మవిశ్వాసాన్ని కలగజేస్తే, ఇవాళ అసలు మన ఆంధ్ర రాష్ట్రం ప్రపంచ పటంలోనే లేదు. అసలు ఆ పరిస్థితి వచ్చిందని చెప్పను నేను, లేదు. ఇవాళ ప్రపంచ పటంలో అందరూ నమ్ముకునే పరిస్థితిలో, అందరూ అవహేళనలు చేసే పరిస్థితిలో ఉంది మన రాష్ట్రం, మనం ఉన్నాం. ఇవాళ ఒక రకంగా అందరూ గమనించాలి. ఆనాడు ఆత్మాభిమానం, తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఆ రోజు పోరాడి మనం, ఆ రోజు నాన్నగారు వచ్చారు, పార్టీని స్థాపించారు. అలాగే అందరికీ అభివృద్ధి విషయంలో అయితేనేమి, సంస్కరణల విషయంలో అయితేనేమి, పథకాల విషయంలో అయితేనేమి, ఒక ప్రపంచంలోనే ఎక్కడ జరిగినటువంటి సంస్కరణలు, పథకాలన్నీ తీసుకురావడం జరిగింది, అభివృద్ధి చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు హయాంలో మరి 2 రాష్ట్రాలు కలిసి ఉన్నప్పుడు సైబరాబాద్ అయితేనేమి, సిటీ అయితేనేమి, లేకపోతే హైటెక్స్ అయితేనేమి, లేకపోతే జినోమ్ వ్యాలీ అయితేనేమి, వాళ్ళ ఒక మతకాలాలకి ఇదైన హైదరాబాద్లో ఒక వ్యాక్సిన్ని మనం తయారు చేసే స్థాయికి తీసుకెళ్ళారు. అలా ఎన్నెన్నో చేసాం మనం. ఇవాళ అసలు ఎక్కడికి పోతున్నాం మనం? సో ప్రజలు గమనించాలి మీరు. ఎందుకంటే స్వాతంత్ర సమరం మనం చూడాల. రామారావు పెట్టిన తెలుగుదేశం పార్టీ పెట్టాకే మనం ఒక ఉద్యమం చూసాం. అంతకుముందు ఏం చూడాల. ఈ ఆంధ్ర తెలంగాణ చూసాం. చాలామంది చూస్తుండే, యువతకి ఏం తెలుసు, వాళ్ళు ఏమి చూసుంటారు. కానీ చరిత్ర ఉంది మనకు, ఒక చరిత్ర. దానికి ముందు ఉంది ఒక చరిత్ర. అది పౌరాణికంగా కావచ్చు, లేకపోతే జానపదంగా కావచ్చు, చారిత్రాత్మకంగా కావచ్చు. ఆ తర్వాత మనం చూసింది ఎన్టీ రామారావు పార్టీ స్థాపించాడు. తర్వాత ఎవరు, మనమే కాదు, యావత్ దేశం చూసింది. ఆ తర్వాత 89లో నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా ఉండడం ఏంటి, అన్ని పార్టీలు ఐక్యం చేయడం ఏంటి, పార్టీని అంటే ఐక్యం చేయడం అంటే దేశాన్ని ఐక్యం చేయడం అన్నమాట. సినిమాలో ఉన్నప్పుడు కూడా ఆయన ఒక ప్రాంతానికి ఏదైనా విపత్కర ప్రకృతి విలతాండం వచ్చినా, ప్రకోపించిన అటువంటప్పుడు మిగతా జిల్లాలన్నీ అందరినీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ చేసేవారు ఆయన. అలా దేశాన్నంతా ఒకటిగా ఒక తాటి మీద తీసుకొచ్చిన మహానుభావుడు తారక రామారావు. ఇవాళ ఆలోచించండి, ఇదేదో ఒకరికి భయపడో, మనకి మన దేశం ఇచ్చిన హక్కు, ప్రజాస్వామ్యం మన విధానం ఇచ్చిన హక్కు, మన హక్కుల కోసం మనం పోరాడి తీరాలి. అంతేగాని ఇష్టం వచ్చేటి పిచ్చి కుక్కలు మురుగుతూ ఏవేవో చెప్తుంటే భయపడి వాటికి ఇలా చేతులు ముడుచుకుని కూర్చుంటే ఇక మన రాష్ట్రం, ఇక నేను చెప్పాను అసలే ప్రపంచ పట్టణం లేకుండా పోయిందని. ఇక మన ముఖ్యమంత్రి ఆయనకి గురించి చెప్పాలి. లక్షల కోట్ల పక్షక, అవినీతి అర్భక, పక్షపాతకు రూపక, లక్షల కోట్ల పక్షక, ముఖ్య కంత్రి మహామూర్ఖ, మూచి ముద్రష్టగా, అలాగే అదేంటి మన జగమెరిగిన జగన్నాటక, ఈ దేశానికి పట్టిన దరిద్ర జాతక,
రాష్ట్రానికి రావణ పాలక జన మాన చోరక మన ముఖ్యమంత్రి. అంతే తప్పితే ఇక అంతకంటే ఇది పరాకాష్ట. ఇంతకంటే ఆయన గురించి లేదు అభివర్ణించడం. ఆయనలో ఉన్న అభివృద్ధి లక్షణాలు కానీ ఇది ఇప్పుడు చేసేది ఎంత అభివృద్ధి. 24 గంటలు వారానికి కనీసం ఎవరికైనా ఒక రెండు రోజులు సెలవు ఉంటుంది. ఈ నది కూడా లేకుండా పార్టీని ఇటు రాష్ట్రాన్ని కొత్తగా ఏర్పడిన రాష్ట్రం దాన్ని తెలంగాణ ఏదైతే లోటు బడ్జెట్ ఉందో అది దాని ఉండి తెలంగాణకు ధీటుగా ఆయన తీసుకెళ్తే ఇవాళ మనం ఎక్కడ అసలు ఏ పరిస్థితుల్లో ఉన్నామో గోచరమయంగా ఉంది. జనం అంతా కన్ఫ్యూషన్లో ఉన్నారు, అస్తవ్యస్తంగా ఉంది. ఏం జరుగుతుంది ఇక్కడ అసలు నేను దానికి తోడు భయపడడం ఏంటి? ఒక్కొక్క సైనికుడు వాళ్ళు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. దీనికి మళ్ళీ మనం చేసిన తప్పు ఇది ఒక ఛాన్స్ అని. అప్పుడు ఎట్లా ఉంటుంది? గారద బొమ్మనికేళ కస్తూరి తిలకము, మరకటమ్మనికేళ మలై జంబు, శార్దులమ్మనికేళ శుష్కర భూబంబు, సోకరమ్మనికేళ సూతఫలము, గుడ్లగోపకేళ కుండలములు, మహిషానికేళ నిర్మలమైన వస్త్రములు, భగసంతతికేళ పంజరము. మన రాష్ట్రానికేళ ఈ సీఎం జగన్. అది అందరూ ఆలోచన కాదు, ఏంటి ఆలోచించమని అడిగేది. ఇది మీ బాధ్యత, మీ రాష్ట్రాన్ని మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత. మరో తరాన్ని, ఒక తరం కాదు. ఇవాళ రాష్ట్రం కుంటిపడిపోయింది. ఇవాళ ఈ 9 లక్షల కోట్ల రూపాయలు అప్పు తీర్చాలి. పోలవరం ఊసిలేదు. అసలు ఎక్కడ రాజధాని లేని దిక్కులేని పరిస్థితిలో ఉన్నాం మనం. ఇవాళ అసలే ట్యాక్సులు, ప్రతి దాని మీద ట్యాక్సు, రేట్లు పెంచేయడం, డీజిలు, పెట్రోలు, ఇంటి ట్యాక్సు, చెత్త ట్యాక్సు, రేపు ఇంకెంకే ఎన్నెన్ని మనం ఏదోడో విద్యుత్ శాఖ మీద కేసేసాడంట. ఏమయ్యా ఊరికే దీనికి రేపు గాలి మీద కూడా మీరు పీల్చి వదిలితే గాలి మీద కూడా వేస్తాడు.